రంజాన్ మాసం సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రంజాన్ మాసం 30 రోజుల పాటు ముస్లిం సోదరుల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ, వీధి లైట్ల ఏర్పాటు, పోలీస్ పికెటింగ్ తదితర సౌకర్యాలను తక్షణమే అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఉదయం 3 గంటల నుండే తాగునీరు అందుబాటులోకి వచ్చేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించామన్నారు. అలాగే ముస్లిం సోదరుల అవసరాల మేరకు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా రాత్రి 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంచాలని సూచించడం జరిగిందన్నారు. నెల్లూరులో ఉన్న ముస్లిం సోదరులు నాకు యాక్చువల్గా కొందరు రిక్వెస్ట్ చేశారు. సార్, ఒక మీటింగ్ పెట్టి ఈ యొక్క రంజాన్ మాసం 30 రోజుల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి, వాటినన్నిటి ఓవర్కమ్ అయ్యేటట్టుగా పెట్టమని అడిగారు. అందుకని ఈరోజు మున్సిపల్ ఆఫీస్లోనే మున్సిపల్ అధికారులతోనూ, అటు రెవెన్యూ అధికారులతోనూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తోనూ కంబైన్డ్గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఎక్కువగా వీళ్ళు అడిగింది ఏంటంటే, ఎక్కడైతే ఈ మసీదులు అయి ఉండే అక్కడ శానిటేషన్ ఇబ్బంది జరుగుతుంది 1 మంత్. అంతేకాకుండా సిటీలో కూడా ఎక్కడైతే ఈ యొక్క షాప్స్ ఎక్స్ట్రాగా పెడతారో ఆ ఏరియాలో శానిటేషన్ సమస్య ఉంటుంది. అందుకని ఎక్స్ట్రా కేర్ తీసుకోమన్నారు. దానికి స్పెషల్ డ్రైవ్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాటర్ కూడా తెల్లవారి మాకు 3 గంటల నుంచి వాటర్ ఇచ్చేందుకు చేయమన్నారు. ఆల్రెడీ కన్సర్న్ ఇంజనీర్స్కి యాక్చువల్గా ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఈ రోజు నుంచి 30 రోజులు 3 o'clock, మామూలుగా 4 o'clock యాక్చువల్గా వదులుతారంట. ఒక 1 hour ముందు 5, అంతకుముందు 5కి అయితే 1 hour ముందు యాక్చువల్గా 1 hour అంటే 3 నుంచి వదలమన్నారు. అదేవిధంగా నైట్ యాక్చువల్గా 12 వరకు యాక్చువల్గా ఈ యొక్క కొన్ని ఏరియాలో షాప్స్ ఎవరైతే ఓపెన్ చేసుకోవాలంటారో వాళ్ళందరినీ అలౌ చేయమన్నారు 12 o'clock వరకు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాం, ఎవరైతే ఈ ప్రొవిజన్స్ కానీ అవన్నీ కూడా యాక్చువల్గా సేల్ చేసుకుంటారో అటువంటి వాళ్ళకి ఎవరైతే చేసుకోవాలంటారో వాళ్ళ వరకు ఈ 30 రోజుల షాపుల్ని 12 o'clock వరకు అలౌ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎక్కడైతే ఈ ఏరియాలో డస్ట్బిన్స్ ఒకటి ఏర్పాటు చేయమన్నారు స్పెషల్గా, వాటికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. తర్వాత పోలీస్ పికెటింగ్ యాక్చువల్గా ఈ ఏరియాలో స్పెషల్గా పెట్టమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అవి కూడా యాక్చువల్గా చేయటం జరిగింది. అంతేకాకుండా ఫ్లడ్ లైట్స్ యాక్చువల్గా ఏర్పాటు చేయమన్నారు. ఎక్కడైతే ఈ మసీదులు ఉండే అక్కడ ఒక 2 ఫ్లడ్ లైట్స్ కొద్దిగా లైటింగ్ ఉండేటట్టుగా చేయమన్నారు. అంతకుముందు కూడా చేస్తున్నారంట, దాన్ని కూడా చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఈ విధంగా ఈరోజు ఇక్కడ మున్సిపల్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో, పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ అండ్ నలుగురు సిఐని పిలిచి యాక్చువల్గా డిస్కస్ చేసి 54 డివిజన్లలో ఈ రంజాన్ మాసంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముస్లిం సోదరులకు చేయమని చెప్పడం జరిగింది. ఈ సమీక్షలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్, ఇతర మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.